హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. దిస్ ఇస్ ధనంజయ సూర్య. ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తులు మీకు గుర్తున్నారా? గుర్తు చేస్తా. ఇప్పుడు గుర్తుకొస్తుందా? 2021 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ సరిగ్గా కేసీఆర్ గారి యొక్క బర్త్డే రోజు అడ్వకేట్ వామన్ రావు ఆయన భార్య నాగమణి ఇద్దరు పెద్దపల్లి నుండి మంథని వెళుతుండగా రామగిరి గ్రామం వద్ద నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే మంథని ప్రాంతానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేత పుట్ట మధు మేనల్లుడు బిట్టు సాయి, అతని అనుచరుడు కుంట శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తులు కలిసి అడ్వకేట్ దంపతులని హత్య చేసినటువంటి నరికి చంపినటువంటి భయంకరమైనటువంటి దృశ్యం ఇది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి హత్య కేసు అది. సరే, ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తామో, అప్పుడెప్పుడో జరిగిన ఆ హత్యకు 2 రోజుల క్రితం హత్యకు గురైనటువంటి రాజలింగమూర్తికి లింక్ ఏంటి, సంబంధం ఏంటి అని చెప్పానంటే, ఆ విషయాలు తెలుసుకునే ముందు ఎప్పట్లాగే ఒక రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసేటటువంటి ప్రతి సబ్స్క్రిప్షన్, ప్రతి లైక్, ప్రతి షేర్ మాకు ఒక బూస్టప్లా ఉంటుంది, మాకు ఒక ప్రోత్సాహంలా ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. 2021లో పెద్దపల్లిలో హత్య గురైనటువంటి వామన్ రావు దంపతులకి 2 రోజుల క్రితం భూపాలపల్లిలో హత్య గురైనటువంటి రాజలింగమూర్తికి ఎట్లాంటి సంబంధము లేదు, ఎట్లాంటి లింక్ లేదు. కానీ 2 హత్యలకి, ఆ హత్యల ముందు జరిగినటువంటి పరిణామాలకి మాత్రం 90% సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ సిమిలారిటీస్ ఏమంటే, వామన్ రావు దంపతులు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసిర్రు, అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకు శత్రువులుగా మారిండ్రు, చాలా భూములకు సంబంధించినటువంటి అంశాల లోపట వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ అక్రమంగా భూములు దోచుకునేటటువంటి నాయకులకు వ్యతిరేకంగా కొంతమంది పేదవాళ్లకు సపోర్ట్గా వాళ్ళు పనిచేయడం జరిగింది. ఆ తర్వాతే వాళ్ళిద్దరి యొక్క హత్య జరిగితే ఇక్కడ కూడా రాజలింగమూర్తి హత్య కేసు లోపల కూడా సేమ్ పరిణామం చోటు చేసుకుంది. రాజలింగమూర్తి కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లోకల్ నాయకుల మీద, అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాల మీద వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలని రాజలింగమూర్తి కోర్టులో వేయడం జరిగింది. ఇతను కూడా అవినీతికి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాటం చేసినటువంటి వ్యక్తి. అన్నిటికీ మించి బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా భావించేటటువంటి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు లోపట కోట్ల కొలది అవినీతి కుంభకోణం జరిగింది, నాణ్యతా లోపాల వల్లనే అది కుంగింది అని చెప్పి దానికి సంబంధించి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆయన భూపాలపల్లి కోర్టులో వేయడం జరిగింది. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూని అతనికి చాలా సన్నిహితుడైనటువంటి అడ్వకేట్ సంజీవరెడ్డితో కలిసి ఆయన కోర్టులో ఈ వ్యాజ్యం వేయడం జరిగింది. దాన్ని నిరూపించే ప్రయత్నం లోపల భాగంగా వాళ్ళు విజయం కూడా సాధించారు. భూపాలపల్లి కోర్టు నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుకు, నీటిపారుదల ప్రధాన కార్యదర్శికి, అంతేకాకుండా సీఎంఓ కార్యదర్శి అయినటువంటి స్మితా సబర్వాల్కు, మెగా కృష్ణారెడ్డికి, వీళ్ళందరికీ కూడా నోటీసులు పోయినాయి. ఈ కేసుకు సంబంధించినటువంటి చివరి హియరింగ్ ఫిబ్రవరి 20వ తేదీ జరగాల్సి ఉందని చెప్పి ఒక విషయం అయితే తెలిసింది. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. నాకు వచ్చినటువంటి సమాచారం మేరకు మీకు చెప్తున్నా. ఒకవేళ ఇది తప్పై ఉంటే నన్ను కరెక్ట్ చేయగలరు. కానీ ఇక్కడ చివరి హియరింగ్ కంటే ముందే ఆ రాజలింగమూర్తి హత్యకు గురవ్వడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే, కాళేశ్వరం మేడిగడ్డ అవినీతి కుంభకోణం కేసు లోపట ఎవరైతే ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టులో వేసినటువంటి లాయర్ సంజీవరెడ్డి ఉన్నాడో ఆయన కొన్ని నెలల క్రితమే అనుమానాస్పదమైనటువంటి రీతి లోపట చనిపోవడం జరిగింది. ఆయనకు గుండె నొప్పితో చనిపోయారు అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. అది నిజమో అబద్ధమో కూడా తెలియనటువంటి పరిస్థితి. అప్పటి నుంచే రాజలింగమూర్తి ఖచ్చితంగా దీని వెనకాల ఏదో కాన్స్పిరసీ ఉంది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలని చెప్పి అనుకుంటూనే కాస్త జాగ్రత్తగా ఉంటూ వస్తున్నాడు. కానీ ఏంటంటే ఒక ధైర్యం, ఇక్కడ నన్నెవరు చంపగలరు అన్నటువంటి ఒక ధీమా, అట్లాంటి సాంప్రదాయం భూపాలపల్లిలో లేదు కదా అన్నటువంటి ఒక ఆలోచన వల్లనే ఆయన కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. ఇక్కడ మనం కొన్ని ప్రాథమిక అంశాలు కూడా తెలుసుకోవాలి. అవి ఏమిటంటే, రాజలింగమూర్తి 2019 మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లోపల ఆయన భార్య సరళను కౌన్సిలర్గా నిలబెట్టి గెలిపించిండు. కానీ సంవత్సరం లోపే పార్టీ లోపల అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితోటి ఏర్పడ్డటువంటి కొన్ని క్లాషెస్ కారణంగా, అంతర్గత విభేదాల వల్ల ఆయన పార్టీ నుండి బయటికి వచ్చి పార్టీ చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాల మీద ఆయన పోరాటం అనేది కొనసాగించడం ప్రారంభించారు. అక్కడికి వెళ్ళి లోకల్ నాయకులతోటి ఆయనకి ఏర్పడ్డటువంటి శత్రుత్వం, ముఖ్యంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులతోటి
తీవ్రమైనటువంటి విభేదాలు ఉండేవి రాజలింగమూర్తికి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. భూపాలపల్లి స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి భూమి వివాదం లోపట ఉంది. ఆ స్థలానికి సంబంధించి చాలా గొడవలు జరిగినాయి. ఇవే కాకుండా అనేక భూ ఆక్రమణలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆయన ప్రజల తరపున న్యాయ పోరాటం చేయడము, అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారు అంటూ ఆరోపణలు చేస్తూ ఆయన అనేక అంశాల్లోపట ఆయనను వ్యతిరేకించడం వల్ల కూడా శత్రుత్వం ఆయనకు బాగా పెరిగిందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే ఈ హత్య శత్రువులు చేశారా లేకపోతే ఇంకెవరైనా చేస్తారా అన్నటువంటి విషయాల గురించి ఇంకా పోలీసులు ప్రాథమికంగా ఏమీ వెల్లడించలేదు కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడడం అనవసరం. వామనరావు దంపతుల హత్య 2021 ఫిబ్రవరి 17 సరిగ్గా కేసీఆర్ గారి బర్త్డే రోజు జరిగితే రాజలింగమూర్తి హత్య 2025 ఫిబ్రవరి 19వ తేదీన జరిగింది. కేవలం 2 రోజులు మాత్రమే గ్యాపు. ఈ 2 హత్యలకు గురైనటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసినటువంటి వాళ్ళు, ప్రజల తరపున పోరాటం చేసినటువంటి వాళ్ళు, కేసీఆర్ గారి జన్మదిన సమయానికే హత్యకు గురైనటువంటి వ్యక్తులు. ఇది చాలా దారుణమైనటువంటి విషయము. సమాజాన్ని కావాలని భయానికి గురి చేసి భయములో అదుపులో పెట్టాలనుకునేటటువంటి ప్రయత్నంగా మనం భావించవచ్చు. ఈ మాట ఎందుకు అంటున్నామంటే భూపాలపల్లిలో రాజలింగమూర్తి ఒక పెళ్లికి వెళ్ళి వస్తూ సాయంత్రం దాదాపు 7 గంటల సమయం లోపట జనాలందరూ తిరుగుతున్నటువంటి టైం లోపట్నే రోడ్డుకి ఇరువైపుల్లో ఒక వైపు కరెంటు కావాలని తీసేయించి చాలా పకడ్బందీ ప్లాన్ తోటి ముసుగులు వేసుకొని వచ్చి కత్తులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు నరికి చంపేశారంటే ఇది దారుణమైనటువంటి విషయం కాక ఇంకేమవుతుంది. పార్టీలకు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు చంపేశారని అనుకుందాం కొద్దిసేపు. చాలా సైలెంట్గా కూడా చేయొచ్చు. సైంటిఫికల్గా ఆప్షన్ అయితే ఉంది కదా. కానీ ఎందుకు ఇట్లా బహిరంగ హత్యలు జరుగుతున్నాయి అని చెప్పానంటే ఇంకెవరైనా నోరెత్తే ఇంకెవరైనా ప్రశ్నిస్తే ఇదే గతి పడుతుంది అని చెప్పి భయపెట్టే ప్రయత్నమని కొంతమంది విమర్శకులు కొంతమంది మేధావులు అంటున్నారు. రాజలింగమూర్తి హత్య వెనుక ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరులు బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఉన్నారని ఆయన భార్య సరళ నిన్న ఆరోపించింది. కానీ పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి కంప్లైంట్లో మాత్రం ఈ విషయం మెన్షన్ చేయలేదు. దాన్ని చూపిస్తూ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ప్రెస్ మీట్లో ఆ కంప్లైంట్ పత్రాన్ని చూపిస్తున్నా తప్పేం లేదని ఆయన చెప్తా ఉన్నాడు. ఈ హత్యకు నాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు. అంతేకాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఎట్లాంటి విచారణ జరగకముందే చేశారు. ఆ లింగమూర్తి రాజలింగమూర్తి భర్త బిడ్డ చెప్పినాగా ఇంతకంటేదేముంది, భార్య బిడ్డ అంత క్లియర్ గా టీవీలో చెప్తుంటే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు పట్ల పారదర్శకతతో వ్యవహరించి నిజానిజాలు ఏమిటో బయటికి చెప్తుందా లేదా అనేటటువంటి విషయం గురించి మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ.